దేవదేవుని మహాకృప చొప్పున 17వ భాగమును ధ్యానించడం కొరకు ప్రకటన గ్రంథమును ప్రభు ఇచ్చిన ఈ చక్కటి దినము కొరకై, వాతావరణం కొరకై ప్రార్థించబద్ధమైన ప్రార్థన. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతుంది. సెప్టెంబర్ మాసం చివరి దినమున 17వ పార్ట్గా ప్రకటన గ్రంథము ధ్యానించడం కొరకు వచ్చి ఉన్నాం. గూగుల్ మీట్ ద్వారా ఆయా ప్రాంతంలో నుండి ఈ బంగారు పాదం చెంత ఇప్పటి వరకు పాటలతో, కీర్తనతో భయపరిచి ఇప్పుడు మీరే మాతో మాట్లాడి పరమ తల్లి మర్మమై జరగనై ఉన్న ప్రకటన గ్రంథ వివరణ మీరు మాకు అనుగ్రహించండి. యేసయ్య, మీరే మా చేతులను పట్టుకొని నిర్మించండి. పద్మదేవుడు మా మనోన్నతులను నిర్మించండి. మా హృదయ ఫలకాలపై లిఖింప చేయండి. మరలా బోధించడం కావాల్సిన దివ్యమైన జ్ఞానం ప్రకటన గ్రంథము మా హృదయాలపై లిఖింప చేయమని, ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో త్రిత్వ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గడిచిన దినములలో పన్నెండవ అధ్యాయం వరకు మనము ధ్యానించి ఈ దినమున 16వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఒక మారు మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అపోస్తుడైన యోహాను ద్వారా దివ్య దర్శనాన్ని ఇచ్చి ఆత్మపూర్ణులుగా పరలోక రాజ్య మర్మములను వివరించటకు చేసిన కార్యములన్నీ 1వ అధ్యాయంలో మనం ధ్యానించాం. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు తండ్రి లిఖింపచేసిన లేఖనములను ఆయా కాలఘట్టములలో సరిచేసుకోవలసిన సూచనలు కూడా ధ్యానించాం. 4వ అధ్యాయంలో పరలోకపు సింహాసనమును, దూతల గణమును, ఆ సెటప్ అంతటిని కూడా ధ్యానించాం. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వాక్యమైన దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథమును, అనగా 7 ముద్రలు వేయబడినటువంటి ఆ స్క్రోల్స్ని తీసుకొని విప్పుట 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో ధ్యానించాం. 6వ అధ్యాయంలోని యాంటీ క్రైస్ట్ను గురించిన వివరణ మొట్టమొదటిగా మనకు కనపడింది. కళ్ళని గుర్రము ఎక్కి ఒకడు బిల్లును ధరించి అని. అతని గురించి తెలుసుకున్నటకు మనము దాదాపు 9 కీస్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథము, జకర్యా గ్రంథము, అనేక గ్రంథములలో ఆ కీస్ ద్వారా, ఆ తాళపు చెవుల ద్వారా యాంటీ క్రైస్ట్ ఎవరో తెలుసుకోగలిగాం. దాని కొరకై 6వ అధ్యాయాన్ని ధ్యానించాం, 13వ అధ్యాయాన్ని ధ్యానించాం, 17వ అధ్యాయాన్ని కూడా ధ్యానించాం. అందులో యాంటీ క్రైస్ట్ మాత్రమే కాక అబద్ధ ప్రవక్తను కూడా మనము తెలుసుకోగలిగాం. 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి రోమ్ యొక్క పాత్ర, బబులోను స్త్రీ విషయాన్ని కూడా మనం ధ్యానించాం. దాదాపుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఎప్పుడైతే యాంటీ క్రైస్ట్ వచ్చాడో ఫస్ట్ హాఫ్, అనగా అంచెవారము 7 సంవత్సరముల మహాశ్రములలో మొట్టమొదటి 3.5 years లేక 42 months ఆరంభమైందని కూడా తెలుసుకున్నాం.
యాంటీక్రైస్ట్ వచ్చాడు అంటే శ్రమలు ఆరంభమయ్యాయి, శ్రమల కాలములు ఆరంభమయ్యాయి. యాంటీక్రైస్ట్ వచ్చాడు అంటే పరిశుద్ధాలయం కట్టబడుతుంది, కట్టబడే ఉంటుంది. దాని విషయమై 11వ అధ్యాయంలో మనం పరిశుద్ధాలయం చూశాము, పరిశుద్ధాలయంలో పూజించు వారిని చూశాము. ఆ రోజులలోని అనగా యాంటీక్రైస్ట్ పీరియడ్లోని ఇద్దరు ప్రవక్తలు వచ్చి యాంటీక్రైస్ట్ గురించి, అబద్ధ ప్రవక్త గురించి నమ్మవద్దని యెరూషలేములో ప్రకటించడం మనం చూశాం. ఆ తర్వాత వారిని యాంటీక్రైస్ట్ చంపేయడము, పరలోకము నుండి వారికి జీవము అనుగ్రహించబడి మేఘాల పైన కొనిపోబడ్డం కూడా ధ్యానించేశాం. ఇదంతా 11వ అధ్యాయంలో మనం ధ్యానించాం. ఆ తర్వాత 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత అన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా ధ్యానించాం. బలిష్ఠుడైన ఒక దూత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనబడితే, బలిష్ఠుడైన వేరొక దూత ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూశాం. అతనికి ఉన్నటువంటి గెటప్ను చూశాం. అతని చేతిలో ఒక గ్రంథమును కూడా చూశాం. ఈ కాలములోనే 7వ దూత బూర ఊదడము జరగబోతుంది. అప్పుడు మర్మము సమాప్తమవుతుంది. అనగా 7వ దూత బూర ఊదాడు అంటే అన్యజనుల ప్రవేశ మార్గము క్లోజ్ అయిపోతుంది. దేర్ ఎంట్రీ విల్ బి క్లోజ్డ్. అన్యజనులకు దేవుడు ఇచ్చినటువంటి వెసులుబాటు 7వ దూత బూర ఊదే వరకు మాత్రమే అని కూడా మనం 10వ అధ్యాయంలో ధ్యానించాం. దానిని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము 6వ వచనము 8 నుండి 11 వచనాలు కూడా ధ్యానించినప్పుడు మీకు అర్థమైపోతుందని కూడా ధ్యానించాం. అన్య జనులకు ఒక మంచి అవకాశము అనుగ్రహించబడింది. అంతవరకు యూదులకు ముసుగు వేయబడింది. ఇదే మర్మమని రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం ధ్యానించాం. ఆ తర్వాత 3వ దూత బూర ఊదులకు ముందు జరిగిన ఇంకొక సంభవం ఏమిటనగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అక్కడ ఒక సూచన చూశాడు. అది కూడా దాదాపుగా 4 భాగాలుగా ధ్యానించాము. ఒకటి, కననై ఉన్న స్త్రీ. ఆ స్త్రీ ఎవరో తెలుసుకున్నాం. ఆమె శిరస్సున ఉన్న సూర్యుడు ఎవరు, పాదము చెంత ఉన్న చంద్రుడు ఎవరు, ఆమె కిరీటములో ఉన్న నక్షత్రములు ఎవరు ధ్యానించాం. ఆ కననైన శిశువును మృంగవల్లని ప్రయత్నం చేసిన సాతాను యొక్క క్రియలు ఏ విధంగా విఫలమయ్యాయో కూడా ధ్యానించాం. ఆ తర్వాత ఈ సాతానుడు విఫలమైన వెంటనే ఆ స్త్రీని హింసించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ స్త్రీని పెట్రా అనే ప్రాంతంలో దేవుడు 3.5 సంవత్సరాలు లేక 1260 రోజులు దాచిపెట్టుట కూడా మనం ధ్యానించాము. ఎప్పుడైతే సాతాను క్రియలు జరగలేదో, సాతానుడు వేండ్రముతో మతి భ్రమించిన వాడిగా తనకున్నటువంటి పడిపోయిన దూతలతో కలిసి మిఖాయిలతో యుద్ధం చేయవలని పరలోకానికి వెళ్ళడం, చిత్తుగా ఓడిపోవడం, మరలా తిరిగి భూమి మీదకి తోసివేయడం కూడా ధ్యానించాం. ఇది సెకండ్ హాఫ్లో జరిగే కాలఘట్టాలు. అనగా ఫస్ట్ హాఫ్ అంతా యాంటీక్రైస్ట్ యొక్క కాల పరిమితి అయితే, సెకండ్ హాఫ్ 3.5 years సాతాను యొక్క విజృంభణ కనపడుతుంది.
చాలా జాగ్రత్తగా వీటిని వివేచించకపోతే కన్ఫ్యూజ్ అవుతాం కనుక చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, జస్ట్గా చెప్తున్నాను. మొట్టమొదటిగానే అయ్యో 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 అని ఒక పక్షిరాజు చెప్పిన రీతిగా మొట్టమొదటి 3.5 సంవత్సరాలు అనగా యాంటీ క్రైస్ట్ కాలంలోనే మిడతల రూపంలో వచ్చినటువంటి మొదటి అయ్యో ముగిసిపోయింది 9వ అధ్యాయంలోనే. ఆ తర్వాత సింహపు తలలు కలిగి 20 కోట్ల పడిపోయిన దూతల యొక్క విజృంభణ అంతా కూడా 2వ అయ్యోలో ధ్యానించి వేశాము. అది కూడా యాంటీ క్రైస్ట్ కాలములోనే. జాగ్రత్తగా ధ్యానించండి. ఇప్పటికి 16 ఎపిసోడ్స్, 16 పార్ట్స్ అయిపోయాయి. అన్నీ కూడా మీకు యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్నాయి, అధ్యాయాలతో సహా. ఫిలిప్ అనే ఒక దైవజనుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. చూడండి, జాగ్రత్తగా ధ్యానించండి. పన్నెండవ అధ్యాయంలో మనము సెకండ్ హాఫ్లో ఉన్న సాతాను యొక్క విజృంభణను ధ్యానిస్తున్నాం. ఇక శ్రమల కాలము ముగింపునకు దగ్గరగా వచ్చిందని చెప్పుటకు 16వ అధ్యాయం మనం ధ్యానించబోతున్నాం. 16th చాప్టర్ ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం. దీని గురించే మన క్రూ మెంబర్స్ కూడా మీకు రిక్వెస్ట్ చేశారు 16, 14, 18 ధ్యానించమని. ఈరోజు తండ్రి ఇచ్చిన పర్మిషన్ ప్రకారంగా మనం ముందుకు సాగుదాం. ముందుగా నేను 16లోనికి వెళ్లే ముందు 15వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని చదవాలని ఇష్టపడుతున్నాను. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. చాలు. ఇప్పుడు పాత్రల కుమ్మరింపునకు సర్వము దేవదేవుడు సిద్ధపరిచాడు. ఇదే చివరి అయ్యో. జాగ్రత్తగా ధ్యానించాలండి. ఇదే చివరి అయ్యో. పాత్రలు పట్టుకొని ఉన్నారు. వీరు మామూలు వ్యక్తులు కాదు. దేవదూతలలో, పరలోకముల్లో, ఆలయములో ఆలయ సేవ చేసే యాజక బృందం ఈ 7 కూడా. ఎందుకనగా 5వ వచనములో అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకంలో తెరవబడింది. వెరీ క్లియర్గా కనపడుతుంది ఆలయం పరలోకంలో ఉన్నది. ఇదివరకే మనం ధ్యానించాం కానీ జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనంలో 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు, ఇదే ఊరీము తుమీము అంటారు. ఈ అర్హత ఒక యాజకులకు మాత్రమే ఉంటుంది. బంగారు దట్టీలు ధరించుకునేది యాజకులు మాత్రమే. వారే దేవుని కార్యములు ఆలయంలో జరిగించుటకు అర్హత కలిగి ఉన్నారు. వారు ఆలయములో నుండి వెలుపలికి వచ్చింది. 7వ వచనం, అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకి ఇవ్వడం జరిగింది. అంతటి దేవుని మహిమ నుండి, ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవరును ప్రవేశింపలేదు. ఇట్స్ వెరీ క్లియర్. చివరి అయ్యో ప్రపంచం మీద ఈ 7 పాత్రలతో పూర్తిగా దేవుని యొక్క ఉగ్రత పాత్రలు అని మనము 1వ వచనంలోనే ఇదే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను అని కూడా ఉంది.
6000 సంవత్సరాలు తండ్రి ఓపిక ఉంచి 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 సర్వమానవాళి చేస్తున్న అఘాత్యాయాలను చూస్తూ 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 ఈనాడు మనం ఎంత విసికి వేసారిపోయి ఉన్నాము మీకు బాగా తెలుసు. ఎండ్ డేస్ అంటూ మనం సరిపెట్టుకుంటున్నాం. చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. 2000 3000 ఇస్తే కాళ్ళు చేతులు తీసివేస్తున్నారు. ప్రాణము విలువ మరీ చీప్ అయిపోయింది. ఐడలిజం ఎక్కడ చూడు విగ్రహారాధనలు పెచ్చిమీరిపోయాయి. వ్యభిచారాలు పెచ్చిమీరిపోయాయి. మరణకరమైన పాపములు పెచ్చిమీరిపోయాయి. దేవుని భీతి పోయింది. సువార్తలు పట్టించుకోవడం లేదు. ఆలయములలో సైతం యజబెలి లాంటి స్త్రీలు దూరిపోయారు. బిలాము లాంటి ప్రవక్తలు దూరిపోయారు. నికలాయితుల బోధలు దూరిపోయాయి. ఎవరూ పట్టించుకోవటం లేదు. తండ్రి లాంగ్ రోప్ ఇచ్చాడు. తన ప్రేమతో సహించాడు. చివరికి పరిసమాప్తి చేయబోతున్నాడు. చాలా వరకు మనం అనుకుంటూ ఉంటాం, ఇంత అవసరమే, అవసరమే. దీనితో ఇక భూమి పైన శ్రమలు ఉండవు. ఇవే చివరి శ్రమలు. ఇవే చివరి శ్రమలు. ఇప్పుడు 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. చూడండి, ఆలయములో నుండి గొప్ప స్వరము. నేను మొట్టమొదటిలోనే మీకు చెప్పాను, చాలా హోంవర్క్ మనం చేయవలసి ఉంది. ఎంతమంది దూతలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎన్ని స్వరాలు ఎక్కడ నుండి వస్తుంటే వింటున్నాడు, ఇవన్నీ కూడా మనము ధ్యానించాలి. ఇక్కడ ఆలయములో నుండి ఒక గొప్ప స్వరము వినపడుతుంది. ఏమని? ఆ పాత్రలను భూమి మీద కుమ్మరించండి. అప్పుడు మొదటి దూత 2వ వచనంలో ఏమనుందండి? మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. చూశారా? ఫస్ట్ హాఫ్లో 3.5 yearsలో నేనే క్రీస్తునని చెప్తే నమ్మి ఆ ప్రతిమకి మొక్కి 666 ముద్ర వేయించుకొని అతనే క్రీస్తుని, యేసుక్రీస్తు నమ్మడానికి 2000 సంవత్సరాలు ఇప్పటికీ జరిగినప్పటికీ ఇంకా డిబేట్స్ పెట్టుకుంటూ ఆయన నిజంగా క్రీస్తేనా, ఆయన ర్యాంక్ ఏమై ఉండొచ్చు, ఏ ర్యాంక్ వేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న రోజులు ఇవి. కానీ అవలేలగా జస్ట్ నేనే క్రీస్తునని వచ్చిన అతన్ని నమ్మేటువంటి సీన్లు చూడండి, ఎంత ఈజీగా ట్రాప్లో పడిపోతారు. నమ్మి ముద్రలు వేయించేసుకున్నారు, ఆ ప్రతిమకు మొక్కేశారు, అన్ని మాటలను యాక్సెప్ట్ చేస్తున్నారు. వారిపైన ఈ పాత్ర కుమ్మరించబడినప్పుడు, మొదటి దూత పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏం పుట్టాయట? చెడ్డ పుండ్లు పుట్టాను. అసలు వాళ్ళకే అర్థం కాదు ఈ పుండ్లు ఎందుకు పుడుతున్నాయో. చాలా బాధాకరమైన పుండ్లు ఇవి. మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అలనాడు ఈజిప్ట్లో కూడా నిర్గమకాండము 9వ అధ్యాయం 9-10 వచనాలు ధ్యానించినప్పుడు అక్కడ కూడా ఈజిప్టు ప్రజలందరి పైన ఫరో చేసినటువంటి నియంత తీసుకున్న డెసిషన్స్ కారణంగా దేవునికి వ్యతిరేకంగా వారు ఎదురు తిరిగిన కారణాన సకా ఫగస్ అనే దేవతను పూజిస్తూ ఐ నో నథింగ్ అబౌట్ యువర్ గాడ్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు తిరిగారు. ఆ సమయంలో వారిపైన కూడా గడ్డలతో పుండతో బాధపడ్డారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా జరిగినదే మరలా జరుగును, ఈసారి జరిగేది ఇంతకుముందు ఎన్నడూ జరగనంత ఎక్కువగా జరుగును అని తండ్రి మనతో ముందే తెలియజేశాడు.
ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారం చేస్తూ యాంటీక్రైస్ట్ని నమ్మి దేవదేవుని దూరం అయిపోయారో వాళ్ళకి జరిగినటువంటి గుళ్ళు ఇవి. గమనించండి. అదే గోషణ దేశంలో ఈజిప్ట్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, అలనాడు ఇజ్రాయేలీలందరూ కూడా దగ్గర దగ్గరగా 25 to 40 lakhs ఆఫ్ పీపుల్ గోషణ దేశంలో ఉన్నారు. యోసేపు వారిని అక్కడ ఉంచాడు కనుక అక్కడ ఉన్న వారికి ఎటువంటి పుళ్ళు పుట్టలేదు. గమనించండి. ఇక్కడ కూడా ప్రభు బహిరంగ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిశుద్ధులు ఎక్కడా ఉన్నారు. సెకండ్ హాఫ్లో కూడా ఉన్నారు. వారికి చెటపుళ్ళు పుట్టవు, లేదు. రావు. గోషణ దేశంలో ఏ విధంగా అయితే రాలేదో ఇక్కడ కూడా అలానే రావు. ఆ తర్వాత 3వ వచనం చదువుతాం. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. చూడండి, సముద్రములో ఈ పాత్రను కుమ్మరించాడు. ఎనిమిదో అధ్యాయంలో కూడా రెండవ బూర ఊదినప్పుడు జరిగిన సంభవమే. అక్కడ 1/3 జలచర రాసులు చనిపోయాయని మనం ధ్యానించాం. గుర్తుందనుకుంటున్నాను మీకు. రెండవ బూర ఊదినప్పుడు ఇక్కడ కూడా రెండవ పాత్రను కుమ్మరించినప్పుడు సముద్రములన్నీ కంప్లీట్గా గడ్డగట్టుకుపోతాయండి రక్తంతో. అందులో ఉన్నటువంటి జీవులన్నీ కూడా చనిపోతాయి. ఇక గడ్డగట్టుకుపోతే ఇంకేముంది, ఆక్సిజన్ ఉండదు, ఏముండదు, చనిపోతాయి. ఒక ఫేస్డ్ మేనర్లో తండ్రి మరలా తీస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం నిర్గమాకాండమును ధ్యానించాలి, ఊరల యొక్క సంభవాన్ని ధ్యానించాలి, చిట్ట చివరి పాత్రల కుమ్మరింపును సైమల్టేనియస్గా ధ్యానించాలి. ఆ తర్వాత మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. బూరలు ఊదినప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ పై మాచిపత్రి జరిగింది. ఎక్కడ కూడా మూడవ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు త్రాగుడు నీరంతా కూడా ఇక్కడ చేదవులే, రక్తమయమైపోయాయి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 20వ వచనంలో కూడా అక్కడ మీరు తర్వాత ధ్యానించండి. అక్కడ కూడా నీరు త్రాగడానికి వీలు లేని స్థితి ఈజిప్షియన్స్కి ఏర్పడింది. నదులన్నీ, జలధారాలన్నీ, డ్రింకింగ్ వాటర్ అంతా కూడా రక్తమయమైపోవడం. ఇది ఎందుకనగా ప్రవక్తల రక్తమును ఇంతవరకు కార్చినందుకు నేను మాటను కూడా తండ్రి లిఖింప చేశాడు. పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు ఏం చేశాడట? తీర్పు వచ్చింది. తీర్పు వచ్చింది. 6వ వచనంలో దీనికి వారు పాత్రులే, నీవు ఈలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దూత ఇన్ఛార్జ్ ఆఫ్ వాటర్ చెప్పడం కూడా వినడం జరిగింది అని అపోస్తుడైన యోహాన్ రికార్డ్ చేస్తున్నాడు.
మీకు నేను గుర్తు చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుతారా? పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ బలిపీఠం కింద ఉన్నటువంటి హతసాక్షులైన ఆత్మలను మనం చూస్తున్నాం. చంపి పారేశారు నిర్దాక్షిణ్యంగా. ఆ ఆత్మలన్నీ కూడా బలిపీఠం కిందకు వచ్చి స్పెషల్ డ్రైవ్లో ఉన్నాయని ఇదివరకు ధ్యానించాము. వారు అడిగిన మాటలు దేవునితో, ఎందాక నీవు తీర్పు తీర్చక ఉన్నావు? బలిపీఠముకుంద ఉన్న హతసాక్షులు తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయక ఉందని మొరపెట్టారు. ఆ ప్రార్థనలకు జవాబే ఇది. హల్లెలూయా. హల్లెలూయా. వారి ప్రార్థనలకు జవాబు ఇది. వదిలిపెట్టండి. ప్రతి చిన్న విషయానికి కూడా తండ్రి చాలా 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 జాగ్రత్తగా, ఆయన పక్షపాతి కాడు కనుక యాక్షన్ తీసుకుంటాడు. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం కూడా చదవండి. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య వీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడిన మాటలు ఇవి. దైవజనులను ఉద్దేశించి, శాస్త్రులను ఉద్దేశించి, యాజకులను ఉద్దేశించి, పరిసయ్యులను ఉద్దేశించి, సద్దూకయ్యులను ఉద్దేశించి మాట్లాడిన మాటలలో ఒక భాగం ఇది. 35వ వచనంలో నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని. హేబేలు ఎప్పటి వాడండి? ఆదికాండం 4వ అధ్యాయంలో కనబడినటువంటి హేబేలు రక్తం మొదలుకొని దేవాలయంనకు మధ్య మీరు వధించిన లేక చంపిన బరకీయ కుమారుడైన జకర్య. ఈయన ప్రాఫెట్, మీకు తెలుసు. పరిశుద్ధాలయాన్ని కట్టడానికి జకర్య ఎంతో కష్టపడ్డాడు. జకర్య గ్రంథం 14 అధ్యాయాలు ఉంటుంది, మీరు చదివారు, మనం ధ్యానించాం. అతన్ని కూడా ఎక్కడ చంపారనుకుంటున్నారు? దేవాలయంలో బలిపీఠం దగ్గర చంపారు. ఈ విషయాలు ఇంకెక్కడ మీకు 66 పుస్తకాల్లో కనపడదు. మీకు యేసే చెప్తున్నాడు, బెరక్యా కుమారుడైనటువంటి జకర్య అని. అతన్ని చంపారు. బలిపీఠం మీదనే చంపారు, దేవాలయంలోనే చంపారు. బిగినింగ్లోనే ఫస్ట్ జనరేషన్ ఆడమ్ అండ్ ఈవ్కి పుట్టినటువంటి హేబేల్ని చంపారు. వాళ్ళ రక్తము ఘోషించుతున్నది. ఆనాటి నుండి మొదలుపెట్టి నేటి వరకు కూడా అనేకుల పరిశుద్ధుల రక్తములు, ప్రవక్తల రక్తములు. మొన్నటి వరకు చూడండి, స్టెయిన్స్ గురించి అనేక మార్లు వాళ్ళ పిల్లడిద్దరు చిన్నోళ్ళు, ఫిలిప్ అండ్ తిమోతి. అంత మాత్రమే కాదు, అనేకుల రక్తాన్ని చిందించబడ్డారు. 1517లో కూడా, మార్టిన్ లూథర్ కాలంలో కూడా అనేక దైవజనులు చంపబడ్డారు. వారికి ఇప్పుడు ప్రతిదండన తండ్రి ఇవ్వబోతున్నాడు. అందుకే అన్నాడు చూడండి,
భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. హల్లెలూయా. మనమేమో ఏం చేసినా ఏం కాదనుకొని జీవిస్తున్నాం. ఇప్పటికీ నేను చెప్తున్నాను, చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు కూడా ఒకనాడు నువ్వు రిపెంట్ అయి మారు మనసు పొంది వెర్రబీగుతూ జీవించినట్లయితే మారు మనసు పొందగా ప్రతిదీ నీ మీదకి వస్తుంది. చేంజ్ యువర్ మైండ్, రెన్యూ యువర్ మైండ్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో, అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. వెరీ క్లియర్. పక్షపాతం అనేదే ఉండదు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. చేసేసి వదిలేస్తే అయిపోలేదు. ఆయన చంపేశాం, వీడిని చంపేశాం అని తిరుగుతున్నారు. బట్ యువర్ లైఫ్ ఈజ్ షార్ట్. ఎంతకాలం బ్రతకగలుగుతారు? 70 మహావైభవం అయితే 80+. ఆ తర్వాత నా దగ్గరికి వస్తారు. అప్పుడు మీకు తీర్పు ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. మీరు చేసిన ప్రతిదీ కూడా మరలా మీకు లభిస్తుంది, పక్షపాతం ఉండదు అని తండ్రి అనేక లేఖనముల ద్వారా చెప్తున్నాడు. అనేక లేఖనముల ద్వారా, అనేక లేఖనములు. 1 తిమోతి 5:24లో కూడా అదే మాట ఉంటుంది. 1 తిమోతి 5:24లో కూడా. ప్రియులారా, అటువంటి సంభవాలు, అటువంటి కాలఘట్టాల్లోనికి వెళ్ళకముందే మనం మారాలి, మార్పు నొందాలి. పాత్రలు కుమ్మరించబడే సిచ్యువేషన్లో మనం ఏమి చేయలేము. అందుకే ఈ 3వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు నీరంతా రక్తమయం అవటానికి కారణం ఏమిటనగా, ఏ నీటి స్థానంలో రక్తం వచ్చిందో తెలుసా? నీవు చిందింప చేసిన రక్తం అంతా కూడా ఆ మొరకు వచ్చిన సమాధానం అదంతా. తాగడానికి నీళ్లు లేవు, రక్తం తప్ప. చంపారుగా అందరినీ చంపారు కదండి, నిర్దాక్షణ్యంగా చంపారు కదండి. అందుకే జలముల దూత ఏమంటున్నాడు? దీనికి వారు పాత్రులే, నీవు ఈలాగు తీర్పు తీర్చితివి కనుక. 6వ వచనంలో అంటున్నాడు, 16:6లో, నీవు న్యాయవంతుడు అని జలముల దూత చెప్పగా వింటుంది. ఎస్, తీర్పు తీరుస్తున్నాడు తండ్రి. చేసిన వారికి చేసినంతగా. వీళ్ళ ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మారు మనసుకు మంచి అవకాశం ఉంది. ఎండ్ డేస్లో ఉన్న మనము ఇకనైనా మారి తండ్రి వైపు చూడడం మంచిది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా, మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. కారండి. 4వ దూత తన పాత్రను సూర్యునిపై కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ఇది మరీ భయంకరమైనటువంటి సంభవం జరగబోతుంది 4వ పాత్ర కుమ్మరింపులో. మనుషులు మల మాడిపోతారు. మీకు తెలియంది కాదు, ఈ రోజులలోనే ఎండాకాలంలో కొన్ని సిటీస్లో మీరు వింటూనే ఉంటారు. మరి ముఖ్యంగా రామగుండం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, రెంటచింతల, ఈ ప్రదేశాలలో దగ్గరగా 47 to 50 degrees సెల్సియస్ టెంపరేచర్తో మాడిపోతూ ఉంటాయి. చాలా వరకు చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండకపోతే చనిపోతారు కూడా. రోడ్ల పైన ఆవిరితో భగ మండుతూ ఉంటుంది. 50 degrees సెల్సియస్ ఆలోచించండి. అటువంటిది
ఇక్కడ 4వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు తీవ్రమైన వేడి, తట్టుకోలేరు తట్టుకోలేరండి. ఒక నానుడు ఉంది, మా కొత్తగూడెం లాంటి ప్రాంతాలలో రోడ్డు పైన కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు అని, అంత వేడిగా ఉంటాయి. ఈ వేడి నథింగ్ అని ఇక్కడ 4వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు తీవ్రమైన వేడి కలగబోతుందని. ఒక్కసారి యెషయా గ్రంథం 30:26 చూస్తారా? యెషయా 30:26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. చూడండి, సూర్యుని యొక్క ప్రకాశము ఎండాకాలంలో ఎంత టెంపరేచర్ ఉంటుందో దానికి 7 రెట్లు ఎక్కువగా ఉంటుందట. ఎవరైనా ఉంటారా? చెప్పాలి. ఉండలేదు. 7 times చంద్రుని వెన్నెల, మనం సహజంగా చంద్రుని యొక్క వెన్నెల హాయిని కొలుపుతూ ఉంటుందని, హాయిగా ఉంటుందని సంతోషిస్తూ అనుభవిస్తూ సహజంగా ఎండాకాలంలో చంద్రుని యొక్క వెన్నెలకు అందరూ ఆహ్లాదంగా సంతోషిస్తుంటారు. కానీ ఆ వెన్నెల కూడా సూర్యుని ప్రకాశం వలె ఉంటుందట. తట్టుకోలేరు. బయటికి వెళ్ళలేరు. ఏసీలు, కూలర్లు ఇవన్నీ చేతులు ఎత్తేస్తాయి. మీకు విషయం తెలుసు అనుకుంటా, ఈ కొత్తగూడెము, రెంటల, రామగుండం, రెంటచింతల ఈ ప్రదేశాల్లో ఆ ఎయిర్ కూలర్స్ ఏవి పనిచేయవు. ఏసీలు కూడా 18 to 20 degrees టెంపరేచర్లో ఉంటేనే, అందులో ఉంటేనే, ఒకవేళ పవర్ ఉంటేనే వాళ్ళు కొంచెం నెమ్మదిగా ఉంటుందేమో కానీ లేకపోతే అవి కూడా పనిచేయని స్థితి. అటువంటిది ఈ 4వ పాత్రను కుమ్మరించినప్పుడు ఎవరూ తట్టుకోలేరు. ఇదే విషయాన్ని మనము 4వ బూర ఊదినప్పుడు, సూర్యుడు, చంద్రుడు 1/3 వారి యొక్క వెలుగును ప్రకాశింపకుండా ఆఫ్ చేయడం జరిగింది. అక్కడ కేవలం ఆఫ్ చేశాడు తండ్రి. ఉదయం 6 గంటలకు ప్రకాశించినటువంటి సూర్యుడు మధ్యాహ్నం 2 గంటలకే అస్తమయం చెంది పశ్చిమ గంటలన్నీ కూడా చీకటిలోనికి వెళ్ళిపోవడం అక్కడ జరిగిన సంభవం అదైతే ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కాలిపోతారు, మాడిపోతారు. వృద్ధులు, చిన్నపిల్లలు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. 9వ వచనంలో కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఒకటి మాత్రం మీరు మర్చిపోవద్దు, ఇక్కడ మారు మనసు పొందడానికి ఛాన్స్ లేదు. అన్య జనాంగం ఇక దూషించడం తప్ప వారికి వేరే గత్యంతరం కూడా లేదు. వాళ్ళ గేట్స్ క్లోజ్ అయిపోయినాయి, ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. ఒక్క యూదులకు, ఇజ్రాయేల్కి మాత్రమే ఉంది. హల్లెలూయా. మాత్రమే అవకాశం ఉంది. ఎన్ని పాత్రలు కుమ్మరించినా ఇక దూషించుకుంటూ కూర్చోవడం తప్ప వేరే అవకాశం లేదు. వారికి ఎంట్రీ లేదు. అందుకే నేను చెప్తున్నాను, మనకిచ్చిన మంచి అవకాశము 7వ దూత బూర ఊదేంత వరకే. ఈ పాత్రల కుమ్మరింపు ఆరంభమైందనగా మనకి ఎంట్రీ ఉండదు. అన్య జనాంగంలోకి ఎంట్రీ లేదు 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 లేదు. దీన్నన్నా దృష్టిలో పెట్టుకొని అపహాస్యముగా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు జెంటైల్స్. అన్ని జనాంగములకు తల్లి ఇచ్చే ఒక గొప్ప అవకాశం. 16వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 5వ దూత తన పాత్రను
ఆ క్రూర మృగం యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనిరి. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఇక్కడ చూడండి, 5వ దూత పాత్రను కుమ్మరించాడు. ఎక్కడ కుమ్మరించడం జరిగింది? సిరియా క్రూర మృగం యొక్క సింహాసనం పైన. ఒక్కసారి మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఈ యాంటీ క్రైస్టు సిరియా నుండి వస్తున్నాడని చెప్పాను. ఇతను 3.5 సంవత్సరాలు ప్రపంచ అధినేతగా, మహాచక్రవర్తిగా, ఫుల్ పవర్స్తో 42 మంత్స్ ఏలుబడి చేసిన తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళి పరిశుద్ధాలయంలో నేను దేవుడు నన్ను కూర్చున్నప్పుడు వాళ్ళు థ్రెటన్ చేశారో అప్పటికి అతని సమయము కాల పరిమితి కూడా అయిపోయి 42 నెలలు గడిచిపోయిన పిమ్మట అతని అగత్యములను, ఆయన అకృత వికృత విధానములను ప్రపంచ అధినేతలైనటువంటి ఆ 7 ప్రెసిడెంట్స్ కూడా విసుగు చెంది అతన్ని బర్తరఫ్ చేయడము, ఆ తర్వాత అతనికి ఇచ్చిన పవర్స్ కూడా తండ్రి ఇచ్చాడు కదండి. 1 దశలోనికైనా రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఉంటుంది. అవన్నీ కూడా ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత ఆయన తన దేశానికే, సిరియాకే పరిమితి అయిపోయి ఒక ప్రెసిడెంట్గా ఒక మూలకు ఉంటాడు. అక్కడ ఇప్పుడు 5వ దూత పాత్రను కుమ్మరించడం జరుగుతుంది. 5వ దూత పాత్రను అక్కడ కుమ్మరించడం జరుగుతుంది. కుమ్మరించినప్పుడు ఏం జరిగిందట? ఆ సిరియా మొత్తము చీకటి అయిపోయింది. ఏందండి? దాని రాజ్యము అనగా ఏసీ రాజ్యము, ఎక్స్-ఏసీ రాజ్యము చీకటి కమ్మెను. చీకటి కమ్మింది. మీకు ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది కదా, నిర్గమకాండము 10వ అధ్యాయం 21 అనుకుంటా. అక్కడ సేమ్ ఇన్సిడెంట్ ఈజిప్ట్లో 3 దినములు ఈజిప్టు చీకటి తాండవించింది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా 2వ అర్ధవారములో ఏ యాంటీ క్రైస్ట్ అయితే మోసపరిచి తన రాజ్యంలో ఉన్నాడో ఆ రాజ్యంలో కేవలం ఆ సిరియాలోని దాని రాజ్యం చీకటి కమ్మెను. చీకటి కమ్ముకుంది. ఒక్క సిరియాలో మాత్రమే చీకటి ఉంటుంది. ఆ తర్వాత కూడా చూడండి, వారు మారు మనసు పొందిన వారు కాదు. 11వ వచనంలో ఉంటుంది కదండి, దేవుని దూషించారు. దేవుని దూషించారు. ఎందుకనగా వాళ్ళు కంప్లీట్గా అన్య జనాంగమే, విగ్రహారాధికులే. ఆ రాజ్యాలన్నీ కూడా దేవుని దూషించి మారు మనసు పొందే అవకాశమే లేదు ఇక వారికి. తర్వాత 16వ అధ్యాయం 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంభవం. 6వ దూత పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఏదేను వనములో 4 ఉపనదులు ఒక జీవనదిలో నుండి విడిపోయి ప్రవహించడం మనం చూస్తున్నాం. 4 ఉపనదులు, అందులో పీషోను, గీహోను, యూఫ్రటీసు, ఎతకేల్ అనే 4 నదులు. ఈ 4 నదులలో ఆ రెండింటిని అలా పక్కకు ఉంచితే ఈ యూఫ్రటీసు, ఎతకేల్ అనే నదులను మీకు నేను తెలియజేస్తాను. ఈ యూఫ్రటీస్ నదిని ఆనుకునే బబులోను దేశం ఉంటుంది.
మనకు ముఖ్యంగా చెప్తున్నాను, ఆ తీర ప్రాంతం అంతా కూడా కింద దాకా కూడా వస్తే మీకు గల్ఫ్ ఆఫ్ అరాబా దాకా వస్తుంది ఆ యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది గల్ఫ్ ఆఫ్ అరాబా దగ్గర అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. ఈ తీర ప్రాంతమైనటువంటి ముఖ్యమైనటువంటి మహానది ఏమిటంటే, మహాపట్టణం ఏమిటంటే బాబిలోన్. ఇప్పుడు ఆ బబులోనునే మన యాంటీ క్రైస్ట్ ముఖ్య పట్టణముగా ఏర్పరచుకొని ఈ 3.5 years బాబిలోన్ యొక్క మహావైభవాన్ని ప్రపంచమంతా కొనియాడి ఎలా తత్సంబంధాలు ఏర్పరచుకున్నదో మనం ధ్యానించబోతున్నాం 18th chapterలో. ఇప్పుడు ఆ నది ఎండిపోతుందట. దేనికని? తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గమును ఏర్పరచడానికి. తూర్పు నుంచి పడమ నుంచి కాదు. యూఫ్రటీస్ నదికి తూర్పున ఉన్నటువంటి దేశాలు ఏమిటో మీరు ఒక్కసారి పటంలో చూడాలి. తూర్పున కొంచెము దూరంలోనికి మీరు ఫోకస్ చేస్తే ఆ పక్కనే హిద్దకేలు ఉంటుంది, అది మహానది. ఆ హిద్దకేలుకు ఆనుకొని ఏలాము దేశం ఉంటుంది. ఏలాం అనగా ఈనాడు ఉన్న ఇరాన్. అది దాటిన తర్వాత మనకి దాదాపు ఎడారి ప్రాంతమైన యుఏఈలు, తూర్పు దిక్కున చాలా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్రోల్ పవర్తో నిండుకొని ఉన్నటువంటి దేశాలు. అటు నుండి ఈ యాంటీ క్రైస్ట్, బర్తరఫ్ అయిన యాంటీ క్రైస్ట్కి సహాయం చేసేవారు రావాలి అంటే ఆ నదులు ఎండాలి. ఎందుకనగా యూఫ్రటీస్ నదికి అవతల వైపు బబులోన్ ఉంటే యువతల వైపు సిరియా ఉంది. ఆ తూర్పు దేశం నుండి రావాలంటే యూఫ్రటీస్ నది ఎండిపోవాల్సిందే. అందుకు అది ఎండ కొట్టడము 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు జరగబోతుంది. మీకు ఒక సంభవాన్ని జ్ఞాపకం చేస్తాను అవసరం కనుక. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25 నుంచి 30 వరకు నోట్ చేసుకోండి, అంతే. విషయాన్ని చెప్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25 నుంచి 30 వరకు. ఆ రోజులలో, ఆ కాలములో బెల్షాసర్ అనే ఒక రాజు రాజ్యం ఏలుతున్నాడు. కల్దీల రాజు, చివరి రాజు. ఎవరైనా అతని పేరు బెల్షాసర్. అతను దేవుని ఉపకరణములలోనే ద్రాక్షారసం పోసుకొని ఆయన రాణులు, ఆయన వాడుకున్నటువంటి పెద్దలు, అధికారులు అందరూ కలిసి త్రాగుతూ, మంత్రులు అందరూ కూడా తాగుతున్నప్పుడు మెనే టెకేల్ ఉఫార్సిన్ అనే ఒక రాతను అన్ని చూడడం జరిగింది. అప్పుడు జరిగిన సంభవం ఏమిటనగా, అప్పుడు కూడా ఈ యూఫ్రటీస్ నదిని తండ్రి ఎండగొట్టాడు. యూఫ్రటీస్ నది ఎండకపోతే సైన్యాలు బబులోను మీదకి రాలేవు. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రకటన గ్రంథంలో కేవలము ఏవో 4 మాటలు తెలుసుకోవడం కాదు, పూర్వపరాలు కూడా తెలుసుకోవడానికి వీలుగా తండ్రి ఏర్పాటు చేశాడు. అప్పుడు ఎండిపోయింది. మీరు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. నోట్ చేయండి. తండ్రి దర్యావేషు 62 అనే మాదీయ పారసీక రాజులకు సహాయం చేసి ఆ యూఫ్రటీస్ నదిని ఎండగొట్టి వీడు తాగి మత్తులో తందనాలు ఆడుతున్నప్పుడు ఆ దర్యావేషు వచ్చి బెల్షాసర్ని ఆ దినమందే చంపివేసి ఆయన మాదీయ పారసీకుల రాజ్యం ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ విషయాన్ని దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 30-31 వచనాల్లో రికార్డ్ చేయడం జరిగింది. ఇటు సిరియాకి సహాయం చేయాలన్నా, అటు బాబిలోనికి వెళ్ళాలన్నా యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. అది ఎండిపోతేనే కానీ యుద్ధాలు జరగడానికి వీలుగా ఉండదు. ఆ తర్వాత
13వ వచనం. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. చూడండి అవి ఇక్కడ కూడా దయచేసి ఈ విషయాలు చెప్తాను. ఘట సర్పము నోట నుండి అనగా ఘట సర్పం అనేది ఎవరండి? సాతానుడు. క్రూర మృగం ఎవరండి? యాంటీ క్రైస్ట్. అబద్ధ ప్రవక్త ఎవరండి? యాంటీ క్రైస్ట్ యొక్క ప్రవక్త. వీళ్ళు ముగ్గురు కూడా మీకు తెలుసు కదా, తండ్రి, కుమారుడు, కుమారుని యొక్క ప్రవక్త. దాదాపుగా ఈ ముగ్గురులో కూడా ఒక అపరిశుద్ధ ఆత్మ కూడా ఉన్నది అంటానికి ఈ 16వ అధ్యాయం 13, 14 వచనాలతో మనకు తెలుస్తుంది. సాతాను యొక్క ఆత్మ, యాంటీ క్రైస్ట్ యొక్క హృదయంలోనికి దూరినటువంటి ఆత్మ, అబద్ధ ప్రవక్తలోనికి దూరినటువంటి ఆత్మ కూడా దుష్ట ఆత్మ. అందుకే ఇక్కడ క్లియర్గా ఘటసర్పము నోట, క్రూరమృగము నోట, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూచితిని అని కనిపించాడు. ఇవి దెయ్యముల ఆత్మలు. 14వ వచనంలో ఉన్నాడు, అవి సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలే. అవి శరభాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధములకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయబడిన వారి యొద్దకు బయలువెళ్ళి. ఇవి చేసేటి ఏంటంటే, ఇప్పుడు ఒక యుద్ధం జరగబోతుంది. మీకు అందరికీ తెలుసు, మనం ఎదురు చూస్తున్న యుద్ధం అదే మహాయుద్ధము, ఆర్మగిద్దోని యుద్ధం. మనం ప్రతిదానికి ఆర్మగిద్దోని యుద్ధం అనుకుంటూ ఉన్నాం, కానీ ఆర్మగిద్దోని యుద్ధం ప్రతిది కాదు. అది మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. వారందరినీ పోగు చేయడానికి, ముఖ్యంగా తూర్పు దేశము నుండి కొన్ని దేశాలు ఈ పక్కకి వెళ్ళిపోయినటువంటి యాంటీ క్రైస్ట్ ప్రెసిడెంట్కి సహాయం చేయడానికి కొన్ని దేశాలు సన్నద్ధమై రావుటకు, వచ్చుటకు వెసులుబాటు జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా అదే. యూఫ్రటీస్ నది ఎండిపోవడము, తూర్పు దేశం నుండి కొన్ని దేశాలు మరలా యాంటీ క్రైస్ట్ సపోర్ట్కి వచ్చి వీరందరూ కలిసి ఎవరి మీద యుద్ధానికి రాబోతున్నారనగా, ఎక్కడైతే దాసబడి 3.5 సంవత్సరాల నుంచి ఎవరికి కనపడకుండా ఉన్నారో, ఎవరైతే ఈ యాంటీ క్రైస్ట్ను తరిమారో వాళ్ళని మళ్ళీ ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో యాంటీ క్రైస్ట్ పగబట్టి ఉన్నాడే, వారి కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇక్కడ మనకి క్లియర్గా లిఖించబడి ఉన్నది. 16వ వచనం చూస్తే నాకే ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే, ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను అని మళ్ళా అంటున్నాడు. జాగ్రత్తగా రికార్డ్ చేయండి. మరి నేను ఎక్కువగా దీని విషయంలో నేను మాటికి అనను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను, తాను దిగంబరులుగా సంచరించుతున్నందున జనులు తన దిశమును చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. మరి మనకి చాలా చాలా ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒక రహస్య రాకడ ఉంది, వెళ్ళిపోయారని చెప్పుకునే వాళ్ళు కొంచెం ఆలోచించాలంటారు అంతే. ఎందుకంటే ఈ రోజులలో ప్రతిదీ కూడా వేద్యంలోనికి వెళ్ళిపోతుంది. అసలు విషయాలు వినకుండా అడుగుతారు ఇదేమిటని. నేనేమైనా క్రిటిసైజ్ చేస్తున్నానేమో అనుకుని క్రిటిసైజ్ చేయట్లేదు. చూడండి, లేఖనమే చెప్తుంది 16వ అధ్యాయము, ఇదిగో 16వ వచనంలో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను. ఇది సెకండ్ హాఫ్లో ఇక చివరి పాత్ర కుమ్మరింపునకు ముందు. ఏమండి, 6వ పాత్ర కుమ్మరింపుకే కదా ఎండిపోయింది యూఫ్రటీస్ నది. ఆ తర్వాత ఇక 7వ పాత్ర ఒకటే ఉంది. జస్ట్ బిఫోర్ 7th బౌల్ కుమ్మరింపు జరగక మునిపే ఇదిగో నేను దొంగలాగా వస్తున్నాను. నాకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి, మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడనే జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఒక్కసారి ప్రకటన గ్రంథము 22లోనికి వస్తారా? అందరు తీస్తారా? 22 అంటే ఇక లాస్ట్ కదండి. ఏమండి, ఎవరన్నా మాట్లాడతారు నాతోటి?
లాస్ట్ సార్ 22వ అధ్యాయం లాస్ట్. Yes, sir. లాస్ట్ కదండి ఒకళ్ళని, ఎందుకంటే అవును. ఎప్పుడు ఇప్పుడు నలుగురు అడిగాను కానీ ఒక పాస్ గారు తప్ప ఎవరు కనపడరు. అది మామూలే, నాకు తెలుసు. మరి అలా ఉంటుంది. ఏం చేయాలి, నేను ఏం చేయాలో నాకే తెలియదు. 17 ఎపిసోడ్స్ నుంచి రిక్వెస్ట్ చేసి దండాలు పెట్టాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సరే, ఇక్కడ చూడండి, లాస్ట్ పాస్టర్ గారండి 16వ అధ్యాయము 22వ అధ్యాయము, మీరు ఒకసారి 12వ వచనం చదువుతారా? ఇది దీని తర్వాత లేదు ఈ అధ్యాయాలు చదువుదామన్నా. 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సురేష్, పాస్టర్ సురేష్, నేనే చదువుతున్నాను చూడండి. ఇది కేవలం మన 16వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను కనుక అని అక్కడ అన్నాడు. 16వ అధ్యాయం అన్న మాట మళ్ళీ ఇప్పుడు లాస్ట్ చాప్టర్లో చెప్తున్నాను. 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున నా జీతము మీ జీతము నా దగ్గర ఉన్నది. అంటే ఇంకా నేను వస్తున్నాననే చెప్తున్నాడు. అవును సార్. మనమేమో ఏమో నాకే అర్థం కావట్లేదు. 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. తర్వాత 22వ అధ్యాయం 20వ వచనాలు కూడా చదువుతారు సురేష్ గారు. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇంకా ఏంటండి, 16లో చూశాము, 22లో కూడా తీసి చూపిస్తున్నాను. ఈ వచనం తర్వాత ఇంకొక వచనమే ఉంది సార్, అంతే. ఒకటే వచనం ఉంది, కానీ మనం ఏమేమో అనుకుంటున్నాం. అయిపోయింది వెళ్ళిపోయాం అంటే అది రహస్య రాకడేమో, తర్వాత చూద్దాం. కనుక ఇక్కడైతే బహిరంగ రాకడ అని అనుకొని సర్దుకుంటే, బహిరంగ రాకడలో గురించి అనుకుందాం. పోనీ ఏం చేద్దాం. కనుక ఇదిగో వస్తున్నాను అంటున్నాడు కనుక బహిరంగ రాకడలో మనము సిద్ధపడదాం. పోనీ రహస్య రాకడలో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళారేమో, కానీ బహిరంగ రాకడ గురించి. హల్లెలూయా. ఇప్పుడు 17వ వచనంలో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్తూ ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చుట చూసింది. గర్భాలయంలో నుంచి ఒక శబ్దం వస్తుంది. ఇది మరి ఎప్పుడు రికార్డ్ చేస్తారో, ఎప్పుడు చదువుతారో, వినటానికే రాలేకపోతున్నారు. ఇక చదివేది ఎప్పుడు నాకు తెలియదు. దీన్ని బట్టి చూస్తే హౌ మచ్ ఇంట్రెస్ట్ యూ పీపుల్ ఆర్ పేయింగ్ అనేది నాకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథాన్ని ఏ కొద్ది మందికో కాదు, అందరూ విని నేర్చుకోవాలని. దొరకని విషయాల్ని మనం ధ్యానిస్తున్నాం ఎండ్ డేస్లో. ఎందుకనో కొంచెం జాగ్రత్త వహించాలని ప్రభుపేట మిమ్మల్ని మరలా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. 7వ పాత్రను కూడా కుమ్మరించడం జరిగింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టాయి. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. చూడండి, ఎండ్ అన్నట్టుగా లాస్ట్ కుమ్మరింపడం జరిగిపోయిన తర్వాత గొప్ప భూకంపం జరిగింది. అప్పుడు 19వ వచనము, ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. ఈ భూకంపముతో ఒక మహాపట్టణము 3 భాగాలు అయిపోయిందట, 3 ముక్కలు అయిపోయింది. చాలా మంది అనుకున్నారు బబులోన్ అని. అనుకోవడంగా చెప్పడం కూడా చూశాను నేను. ఇది బబులోన్ కాదండి, రోమ్. నోట్ చేయండి, రోమ్. హల్లెలూయా. ఏ రోమ్ అయితే దశరాజ్య కూటమునకు సహాయం చేసిందో, చక్రం తిప్పిందో, వారిని కూడగట్టి యెరూషలేమును హింసించడానికి ప్రయత్నం చేసిందో, ఆ దేశమునకు వచ్చిన తీర్పు ఏమిటంటే 3 ముక్కలు అయిపోయింది.
3 ముక్కలు. చూశారా? దేవుడు పక్షపాతి కాదు. చాలా మంది అనుకున్నారు బబులోను కదండి అన్నారు. కాదు, బబులోను కాదు అంటానికి కిందనే 3వ లైన్లోనే చూడండి, మహాబబులోనుకు ఇయ్యవలనని దేవునికి జ్ఞాపకం చేయడం కనపడుతుంది. ఇంకా బబులోను జోలికి ఇంకా వెళ్ళలే తండ్రి. హల్లెలూయా. బాగా చదవండి. ఇక బబులోనికి ట్రీట్మెంట్ 18వ అధ్యాయంలో ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతానికి జరిగినటువంటి మహా భూకంపములో ముక్కలు చెక్కలైపోయింది ఏమిటి? రోమ్. రోమ్. ఆ తర్వాత అన్యజనుల పట్టణములు కూలిపోయాను. చూసారా? అన్యజనుల పట్టణములు, అందులో మనం కూడా ఉన్నాం, మర్చిపోకండి. ఇండియా. ఏవే ఉన్నాయో లెక్కేసుకుంటారా? 197 కంట్రీస్లో. ఇక అవన్నీ కూలిపోయినట్టే. నాది పోయిందా అని అడగడం కూడా వేస్ట్. వెరీ క్లియర్. అన్యజనుల పట్టణములన్నీ కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రతకు ఉగ్రత మధ్యము గల పాత్రను బబులోనికి ఇవ్వవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ఇక చూడండి, ప్రతి ద్వీపము పారిపోయింది. ప్రతి ద్వీపము. లంక లాంటివి ఉన్నాయి చూసారా? 4 పక్కల నీళ్లు ఉండి మధ్యలో భూమి ఉన్నాయి, ఏమీ ఉండవు, ద్వీపకల్పాలు ఉండవు. అన్ని జనాంగములన్నీ నాశనం అయిపోయాయి. పర్వతములు కనపడకుండా పోయాయి. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పవైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. చూడండి, ఇది ఏదో పెద్ద వడగండ్లు పట్టాయని ఊరుకుంటూ సరిపోదు. ఒక్కొక్క వడగండ్ల యొక్క వెయిట్ 25 kgs ఉంటుంది. సిమెంట్ బస్తా మీద పడ్డట్టే. ఒక్కటి బ్రతకడండి, పొరపాటున బయట ఉంటే చచ్చిపోతాయి. హల్లెలూయా. మామూలు నీళ్ళు అయితే కూలిపోతాయి. ఊహకు అందగలవా? ఇవన్నీ ఊహకు అందేటి అయినా 16 జరిగే సంభవాలని ఊహకు అంద. ఇక్కడ చూడండి, ఆ దెబ్బలకు దేవుని దూషించారే కానీ ఇంకేమి చేయ. ఎందుకంటే అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక్కసారి ప్రసంగి గ్రంథంలోనికి వస్తారా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయాన్ని కొంచెం వివరించి నేను ముందుకెళ్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. దుర్దినములు రాకముందే, దుర్దినములు అంటే యుగాంతమందు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, సూర్యుడు నలుపాడడం, చంద్రుడు ఎరుపెక్కడం, నక్షత్రములు ఒలివ పండ్ల వలె రాలిపోక మునిపే నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పిన మాటలను 7వ వచనం వరకు ఇది ముసలితనములో జరిగే సంభవాలని చెప్పేసి చేతులు దులిపేసుకున్నాం మనం. ఇది చేతులు దులుపుకున్నది ముసలితనం అని. ఆ దిన మన ఇంటి కావలి వారు వణుకుదురు అనేసరికి చేతులు వణుకుతాయన్నారు. చేతులు ఎందుకు వణుకుతాయండి? ఆ రోజు వణికేది ఎవరంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఉన్నటువంటి కాపర్లు వణుకుతారు. ఇదిగో ఎఫెస్, మున్న, పెరగమోతు, ఇతర సాధ్య ఫిలదెల్ఫియా, లవోదికయ మీలో ఉన్న సంఘములను మీరు సరి చేసుకోకపోయినట్లయితే మీ దీపస్తంభం తీసివేస్తాను అని చెప్పిన ఉన్నాయి చూసారా? వాటిని సరి చేసుకోమని చెప్తే మన చేతులు వణుకుతున్నాయని దులిపేసుకున్నాం మనం. బలిష్ఠులు వంగుదురు. ఆ దినములలో పాత్రల కుమ్మరింపు కావచ్చు, బూరల యొక్క ఊదడాలు కావచ్చు. అప్పుడు ఎటువంటి దేశాలైనా సరే వంగిపోయి ఏడుస్తారు. మీకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. వారు మరణమునకు వెతికెదరు, పర్వతములు మమ్మల్ని కప్పుడని ఏడుస్తారు. జరగవు. బలిష్ఠులు వంగడం అంటే అదే కానీ ఏదో మన తొడలు కాళ్ళు కావు. చూడండి, చిరకట రాళ్ళ ధ్వని తగ్గిపోవును. ఇది బబులోనును కూల్చివేయడం. అదేదో నేను వివరిస్తాను 18వ అధ్యాయంలో మీకు. వీధి తలుపులు ముయ్యబడును. 7వ బూర ఊదిన వెంటనే ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. ఎవరికి?
అన్యజనులకు. అది ఇక్కడ ఉంది. మరి వీధి తలుపు మూయబడిన అంటే మరి ముసలితనం ఏం జరుగుతుందని ఏం చెప్తారో వాళ్ళకే తెలవాలి, నాకు తెలియదు. ఆ తర్వాత పిట్టకోతగా ఒకటి లేచును, సంగీతము చేయి స్త్రీలు, నాదము చేయి వారందరూ వస్తారనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ. అది బహిరంగ రాకడ అంటారో మరి ఏ రాకడ అంటారో అది మీకే తెలవాలి. ప్రభు రాకడను వివరిస్తుంది ఇక్కడ. దానినేమో ఏదో చెప్పుకున్నాం, బంధువులు వస్తారంటే చచ్చిపోయే దగ్గర చూడడానికని అనుకున్నారు. సంగీతం చేసేవాళ్ళు ఆగిపోవడం, ఆ రోజు రాత్రులు చేసే ప్రార్థనతో పాటలేదు. మార్గముల యందు భయంకరమైన కనపడము, బాదము వృక్షము పువ్వులు పూయను అని దానికి ఏమని చెప్తున్నంటే వెంట్రుకలన్నీ తెల్లబడతాయట. అదొక పెద్ద మర్మం. అంటే వెంట్రుక తెల్లబడ్డం. మిడత బరువుగా ఉండు అంటే గుండె బరువు ఎక్కిద్దట. బుడబుడ సొరకాయ పగిలిపోవాలంటే గుండె పగిలిపోద్దట. బుడబుడ సొరకాయ పగిలిపోవడం అంటే ఏంటంటే యాంటీ క్రైస్ట్ని తీసి పారేయడం. కావించబడి ఆ తర్వాత అతను నిత్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో అతను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడట? వేస్తాడు. బుడబుడ సొరకాయ పగిలిపోవును ఏలే అనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకపోతున్నాడు. అతను ఎక్కడ పోతున్నాడు? అగ్నిగుండంలోనికి వెళుతున్నాడు. నమ్ముకున్న వాళ్ళందరూ ఏడుపు మొదలు పెడతారండి. ఇది ఇక్కడ ఉంది. వాని నిమిత్తమై ప్రలాపించే వారు వీధులలో తిరుగుదురు. వాని నమ్ముకున్న వాళ్ళందరూ అతను నమ్ముకొని 666 ముద్ర వేయించుకొని ఏవేవో చేసి పాపం ప్రతిమలకు మొక్కి వీళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఏడుస్తారు. కానీ ఇక్కడ గుండె పగిలి చచ్చిపోయిన వాళ్ళ గురించి వచ్చిన బంధువులు ఏడుస్తారని చెప్పుకొని చేతులు దులిపేసుకుంటారు. చూడండి 6వ వచనంలో, వెండి తాడు విడిపోవును. ఇది దశరాజ్య కూటమి పగిలిపోయిన సిచ్యువేషన్. హల్లెలూయా. ఆ తర్వాత 42 నెలలు ఏలుబడిని చూసి సిరియా రాజును బర్తరఫ్ చేసేసి 7 మిగిలిపోవడం. వెండి తాడు విడిపోవడం అంటే అది. ఒక 42 నెలలు కలిసినట్టుగా ఉన్నారు. తర్వాత సిరియా రాజుని పీకి పారేశారు. 7 కలిసి ఏలుబడి చేసి చేయలేక ఒకవైపు ఊరల శబ్దాలు, మరి ఒకవైపు పాతల కుమ్మరింపుతో జుట్టు పీక్కుంటూ కూర్చున్నారు. అది విడిపోయిందని చెప్తున్నారు ఇక్కడ. బంగారు గిన్నె పగిలిపోను. మీకు అందరికీ తెలుసు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో బంగారు గిన్నె ఎవరంటే బబులోను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు పగలగొట్టబోతున్నాడు. అది బబులోను. దీన్ని ఏమన్నారు? బంగారు గిన్నె పగిలిపోయిందంటే ఏదో గుండె అంటే అన్నిటికీ గుండె. దారి యొద్దనే కుండ పగిలిపోవును. ఏదైతే వీళ్ళు ఒక కన్స్ట్రక్టివ్గా ఏలుబడి చేద్దాము 7 సంవత్సరాలు అనుకుని మొదలుపెట్టింది, మొదట్లోనే పగిలిపోయింది. పేకల దగ్గరనే పగిలిపోయింది. మొదట్లోనే పగిలిపోయింది. ఫస్ట్ 3.5 yearsకే కొండ పగిలిపోయింది. వెండి తాడి విడిపోయింది. హల్లెలూయా. పగిలిపోయింది. బావి యొద్ద చక్రం పడిపోయింది. ఇంకా స్టీరింగ్ కమిటీ ఎక్కడ ఉందండి? చెప్పండి మీరు. ఇంత మర్మమైన మాటలను ప్రసంగి రాశాడు. ఏమని రాశాడు? 9వ వచనం 12:9లో ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. జ్ఞానమును బోధించాడు కానీ ముసల్తనాన్ని బోధించాల. ముసలోళ్ళు అయినాక పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, వెంటనే అయిపోతాయి. తర్వాత వంగి నడుస్తావు, నిలబడి నడుస్తావు. మోష ఎక్కడ వంగలేదు, మోష కళ్ళేమి క్యాటరాక్ట్ ఏం రాలేదు. మరి దానికి ఏం చెప్తారు చెప్పండి? 969 సంవత్సరాలు బ్రతికిన మితిరాజు ఏంటి చెప్పండి? 962 సంవత్సరాలు బ్రతికిన ఎరుపు సంగతి ఏమిటి? 950 సంవత్సరాలు బ్రతికినటువంటి నోవా సంగతి ఏమిటి? 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాం సంగతి. వీళ్ళందరూ బ్రతకలేదా? అందరూ గుండెలు పగిలి తెచ్చారా? చెప్పండి. ఎంత ఈజీగా తీసేసుకుంటామండి. ఆహా, ఎంత ఈజీగా వెళ్ళిపోయిందండి. ఎంత ఈజీగా. తిరుగట రాళ్ళ ధ్వని తగ్గిపోవడం అంటే ప్రపంచాన్నంతా కూడా, ఒకప్పుడు మీరు తిరగట రాళ్ళంటే ఇప్పుడు జనరేషన్స్ తెలియదు కానీ ఒకప్పుడు తిరగట రాయి కింద ఒక రాయి పైన ఒక రాయి ఉండి దాంట్లో పప్పునేసి రుబ్బుతున్నప్పుడు వచ్చే శబ్దం మామూలుగా ఉండదు. అటువంటి శబ్దం భయంకరమైనటువంటి ఏలుబడి జరిగించబోయినటువంటి బాబిలోన్ సంగతి చెప్పబోతున్నాను నేను. బాబిలోన్ సంగతి చెప్పబోతున్నాను. ఒక్క మాట చెప్పేసేసి రేపటి గురించి మిమ్మల్ని సిద్ధపడమని చెప్తాను. ఒక్కసారి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం దయచేసి తీయండి.
21వ వచనము. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. చాలండి. తిరగటి దిమ్మని శ్రేషాడా లేదా? ఆమేన్. హల్లెలూయా. అక్కడ చెప్పింది ఈ దిమ్మ గురించి అండి. ఆమేన్. హల్లెలూయా. మనమేమో పళ్ళు ఊడిపోతే శబ్దం తగ్గిపోద్దని చెప్పుకుంటున్నాం. పళ్ళు ఊడిపోతే పెట్టుడు పళ్ళు పెట్టుకుంటున్నారు. కొందరు అసలు పళ్ళు ఊడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి అక్కినేని నాగేశ్వర గారి పళ్ళు ఏది ఊడలేదట. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కొందరు పళ్ళు మొత్తం 45 ఏళ్ళకే ఊడిపోతున్నాయి. కొందరికి పళ్ళు గట్టిగానే ఉంటున్నాయి. ఎలక్కాయలు సవితం నవ్వులుతున్నారు. మనం ఎంత ఈజీగా అలవోకగా ధ్యానిస్తామంటే అనకూడదు, కానీ చాలా అలవోకగా ధ్యానిస్తామండి. ప్రసంగి గ్రంథం మీద నేను ఒక పుస్తకాన్ని రాసి మీకు అందిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ప్రార్థన చేయండి అందరూ. సాధ్యమైతే తండ్రి. హల్లెలూయా. అంత తప్పండి. అది జ్ఞానం అండి. 12వ అధ్యాయంలో 7 వచనాలు ఒక జ్ఞానం. అది ఒకే ఒక్క మాటలో 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ప్రకటన గ్రంథాన్ని వివరించినటువంటి ఒక గొప్ప జ్ఞాని ఎవరంటే కింగ్ సాలమన్. సూర్యచంద్ర నక్షత్రం ఉంటే ఏమంటే మనం ముసలోళ్ళం అయితే సూర్యచంద్ర నక్షత్రాలు చీకటి కమ్ముతాయా? నేను చనిపోతానంటే సూర్యుడు ఏరు పారుతాడా, నన్ను పారుతాడా? నక్షత్రాలు రాలిపోతాయా? అక్కడన్నా ఆలోచించాలి కదండి. అక్కడనే ఆలోచించాలి. అందరి చేతులు వణుకుతాయా? ఏటో నడుస్తుంది, నడిపించేసుకుంటున్నాం. కనుక దయచేసి క్షమించండి. ఎవరైనా అభ్యంతరంగా ఉన్నట్టయితే నన్ను క్షమించండి. బాధపెట్టాలని భావించకండి. ధ్యానించండి. ఇవన్నీ కూడా యుగాంతంలో జరగనటువంటి సంభవాలు. చెప్పండి, కొట్టండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. యుగాంతంలో జరగబోయే సంభవాలు జాగ్రత్తగా ధ్యానించండి. మనం ఈ దినాన 16వ అధ్యాయాన్ని ధ్యానించాము. 15 3 భాగాలు చేస్తున్నాను నేను. ఒక భాగాన్ని చెప్పింది ఏంటంటే పాత్రలు పట్టుకొని ఉన్నటువంటి ఆ 7 యాజకులైన దూతలను చూసాము. ఆ తర్వాత 2 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఆ వచనాలు, ఆ తర్వాత తీర్పుకు ముందుగా ఆ ఆత్మల గురించింది మనకి 14వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, ఈ తర్వాత ఈ 15వ అధ్యాయంలో అక్కడక్కడ వివరించిన వారందరూ కూడా తీర్పుకు వచ్చే పరిశుద్ధులైన ఆత్మలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు కూడా ఇవన్నీ ఒక తాడుకి తీసుకొచ్చి మనం ధ్యానించబోతున్నాం. ప్రతిదీ అక్కడ కొంత ఇక్కడ కొంత దొరుకును అని మనకి యెషయా గ్రంథం 28, 13 ప్రకారంగా, యెషయా గ్రంథం 34, 16 ప్రకారంగా మనం ధ్యానించవలసిన ఆవశ్యకత ఉంది. అందుకే నేను ప్రతిసారి ఈ రోజు కూడా దాదాపుగా మీకు 1 నుండి మరలా 16 వరకు జరిగిన సంభవాలను టూకీగా చెప్పాను. అలా మీరు జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ధ్యానించండి, లేకపోతే కన్ఫ్యూజన్లో పడతాం. మరలా మీకు చెప్తున్నాను, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చదువుదాం. ఇప్పుడు రేపటిన అనగా రేపు గురువారం నాడు 18వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 18లోకి వెళ్లే ముందు 14లో ఒక టూకీ దర్శనాలు అంటారు. ప్రకటన గ్రంథంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి 7, ఒకటి 14. ఇవి 2 టూకీ దర్శనాలు. అక్కడ ఇక్కడ ఉన్న వాటి అన్నింటినీ కూడా ఒక అధ్యాయంలో పొందుపరచడం జరిగింది అపోస్తలుడైన యోహాను ద్వారా. వాటిలో నుంచి ఏరుకొని మనం ఒక సీక్వెల్లోకి వెళ్తున్నాం, ఒక సీక్వెన్స్లోనికి వెళ్తున్నాం. వాటిని ధ్యానించబోతున్నాం. రేపంతా ధ్యానించండి, ఎల్లుండి ప్రార్థించండి. స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. మరి 50 మంది అటు ఇటుగా ఉంటున్నారు కనుక ఇది మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మంచి అవకాశం అండి. నేను మీ అందరికీ నమస్కరించి ప్రాధాయపడుతున్నది ఏంటంటే టైంకి రండి. పాస్టర్ గారు కూడా అదే అన్నాడు. ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ 8 3 persons వచ్చి ఉన్నారు అని అంటాం. చాలా విచారం అనిపించింది. మరి దిస్ ట్రెండ్ కంటిన్యూస్ ఏం చేయాలనేది ఆలోచించాలి. మరి మీరు జాగ్రత్తగా ప్రార్థించండి. మా కొరకు ఈ చక్కటి అవకాశం కొరకే ప్రార్థన చేసి రావాలని మిమ్మల్ని వేడుకుంటూ ఈ దినమును ప్రార్థన ద్వారా తల్లికి అంకితం చేద్దాం. మహోన్నతుడా పరిశుద్ధుడా పలుకుతుంది మీ బంగారు పాదం చెంత 16వ అధ్యాయాన్ని ధ్యానించాం. మీ కోపం సమాప్తమైనదని 16వ అధ్యాయంతో 7 పాత్రల కుమ్మరిపుతో
మేము తెలుసుకున్నాం. ఆయా సంభవాన్ని చూసినప్పుడు భయమేసింది తండ్రి. మేము అటువంటి సంభవాల్లోనికి వెళ్ళబోతున్నామని యంగర్ జనరేషన్ తప్పకుండా చూస్తారని, ఎందుకనగా యుగాంతపు సూచనలు కనపడుతూ ఉన్నాయి. మీ ఆలయం కట్టడ కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మీరు వివరించాను. మేము ధ్యానిస్తున్నాం. మీ రాకడ ఎలా ఉన్నప్పటికీ మేము సిద్ధపడాలని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మీ బిడ్డలుగా మీ నామం ముసట ధరింప చేసుకొని ఆత్మక్షే నడిపించబడి పరిశుద్ధ జీవితంలోనికి అడిగడి మీ బిడ్డలుగా పరలోక రాజ్య వారసత్వం పొందుకున్నట్టు మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని ఇప్పుడు చేరి వీక్షించినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సమస్తముల ప్రభావం మీ పాలన చేద్దామని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యములు మీరు మమ్మల్ని రాబో దినములు సిద్ధపరచటకు అనేకులకు బోధించడానికి కావాల్సిన దివ్యమైన జ్ఞానం మీరు మీ బిడ్డలకు అనుగ్రహించమని, వీటిని వీక్షించే ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి వారి నోట ఈ మాటల గురించి బోధన చేయమని మమ్మల్ని ఈ సేవలో వాడుకుంటూ ప్రత్యేకించిన జనాంగములు అనేకులు లేవనెత్తమని యేసయ్య పరిశుద్ధ నామములో తిరిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వారికి ఆమేన్. ఆమేన్. ఆమేన్.